దేవా తండ్రి, ఆలస్యంగా ప్రభా వచ్చేటువంటి వారికి ప్రభా మా తండ్రి జ్ఞాన వివేకములు అనుగ్రహించి దేవుని మందిరంకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తినని సంతోషానంద భరితులై మీ సన్నిధికి రాగలిగి తిరిగి ప్రభా సంతోషంతో వెళ్ళగలుగుటకు సహాయం చేయండి. ప్రార్థనకు జవాబు పొందే అటువంటి ప్రార్థనా పరులను మీరు ఈ సమయంలో లేవనెత్తి కాపాడమని వేడుతూ ప్రార్థన చేయుచున్నాం. వారి నోట వారి హృదయంలో మీ మాటలుంచి మీ నామమునకు మహిమ తెచ్చుకొనండి. దేవా, తిరిగి హెబ్రోన్లో ఉన్నటువంటి ప్రతి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల కొరకై ప్రార్థన చేయుచున్నాము. అనారోగ్య పరిస్థితులు, వృద్ధాప్యము, మా తండ్రి ప్రభా ఎన్నో బాధలు, కష్టములన్నిటిలో నుండి మీరే చాలినంత దేవుడగుండి మీరు దినదినము క్షణక్షణము ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని బ్రతిమాలుతూ వస్తున్నాం. ఇప్పుడు నిలబడే మీ దాసుని హస్తములను బలపరిచి పరలోకము నుండి మీ మెల్లని స్వరాన్ని మాకు వినిపింపజేయండి ప్రభా. మనిషి మాటల చేత మేము కలవరపరచకుండా మా కలవరమును తీసివేయటకై అమూల్యమైనటువంటి దివ్యమైన సంగతులను మీ సింహాసనం నుండి విడుదల చేసి అర్ధసహితమైనటువంటి మాటల చేత మేము పురికొల్పబడి ఇంకా కూడా ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట అందు శ్రద్ధ కలిగినటువంటి వారమై ఉజ్జీవంతో ప్రభా మీ సన్నిధానంలో సాగిలపడి ప్రార్థన చేయుటకై సహాయం చేసి పరిశుద్ధాత్మని మాకు సహాయంగా పంపించమని బ్రతిమాలుతూ ఉన్నాం. ప్రపంచం కొరకు, ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ప్రియులందరి కొరకై అందరికీ అక్కరలు అవసరతలు కలిగి ఉన్నారు తండ్రి. వాటన్నిటిని ప్రభా మీరు సమకూర్చి మీ గణనామమునకు మహిమ పొందండి ప్రభా. మా తండ్రి ట్రాన్స్లేషన్లో కూడా తోడుగా ఉండండి దేవా. వాయిద్యములు ప్రభా వాయించేవారు ఈ యొక్క కరెంటును ప్రభా మా తండ్రి, తిరిగి మైకు యంత్రమును ప్రభా మా తండ్రి ప్రభా నడిపించేవారు వారికి కూడా మీ జ్ఞానమును అనుగ్రహించండి దేవా. ఏది కూడా ప్రభా మా తండ్రి ప్రభా మీ చిత్తానుసారంగా కాకుండా మనుషుని యొక్క ఉద్దేశానుసారంగా జరిగేది లయం చేయండి. మీ ఉద్దేశమునే సంపూర్ణంగా ప్రభా మా తండ్రి బయలుపరచండి దేవా. ఈ యొక్క కాంపౌండ్ల చుట్టూ మీ యొక్క దూతలను కావలించి ప్రభా మా తండ్రి అగ్ని ప్రాకారములను ఉంచి శత్రువు దాటకుండా చేయండి. కృప చూపించి మీ నామమునకు మహిమ కలుగుటకై ఈ కూడికకు ఆది అంత మీరే ఉండి నడిపించమని పాటల ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకోవాల్సిందిగా యేసు క్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 560వ పాట. పాత పుస్తకంలో అయితే 473. సాంగ్ నంబర్ 560. మా మొరణాలకించుము మహారాజా యేసు ప్రభువ, కోపముతో మమ్ము చూడకుము అనే పాటను అందరం కలిసి పాడుకుందాం. మా మొరణాలకించుము మహారాజా యేసు ప్రభువా, కోపముతో నన్ను చూడకుము, కనికరమును పలుకుము, కోపముతో నన్ను చూడకుము, కనికరమున పలుకుము, నిన్నెట్లు విడనాడెదను, ప్రాణప్రియుడా నా యేసు, నిన్నెట్లు విడనాడెదను,
కోపముతో నన్ను చూడకుము, కనికరమున పలుకుము. సమస్త లోకమునకు నీ రక్తము నిచ్చితివి. సమస్త లోకమునకు నీ రక్తము నిచ్చితివి. మూయబడిన ఈ తలుపు తీయబడెను నీ వలన. మూయబడిన ఈ తలుపు తీయబడెను నీ వలన. నేనేలా నీ సంస్తుతిని నిరతంబు చేయకపోతే, నేనేలా నీ సంస్తుతిని నిరతంబు చేయకపోతే, మా మొరనాలకించుము. మహారాజా యేసు ప్రభువా, కోపముతో నన్ను చూడకుము, కనికరమున పలుకుము. కోపముతో నన్ను చూడకుము, కనికరమున పలుకుము. జగమంతా నీరాకడను నిరీక్షించుచుండెను. జగమంతా నీరాకడను నిరీక్షించుచుండెను. నీ నీతిని నెరవేర్చుటకు ఖ్యాతిగణలు తెచ్చితివి. నీ నీతిని నెరవేర్చుటకు ఖ్యాతిగణలు తెచ్చితివి. నీ వందనలను సారించి విమోహిని మాకు సగితివి. నీ బంధనలను సారించి విమోహిని మాకు సగితివి. మా మొరనాలకించుము. మహారాజా యేసు ప్రభువా, కోపముతో నన్ను చూడకుము, కనికరమున పలుకుము. కోపముతో నన్ను చూడకుము, కనికరమున పలుకుము. రక్షకుండా పాపులను శిక్షించక రక్షించు. రక్షకుండా పాపులను శిక్షించక రక్షించు. నిత్య
563వ పాట, సాంగ్ నంబర్ 563. ఓల్డ్ సాంగ్ బుక్ అయితే 476, 476, 563. ఓ ప్రభువా ఉజ్జీవము నిమ్ము. ఓ ప్రభువా జీవము నిమ్ము, ఓ ప్రభువా జీవము నిమ్ము, విరిగిన మనసుతో నేవేడెదను, విరిగిన మనసుతో నేవేడెదను. ఓ ప్రభువా జీవము నిమ్ము, ఓ ప్రభువా జీవము నిమ్ము, కోల్పోయితిని మొదటి ప్రేమను, చల్లారిపోయే నీ ప్రేమ నాలో. కోల్పోయితిని మొదటి ప్రేమను, చల్లారిపోయే నీ ప్రేమ నాలో. నాలో నిలుపు నీదు ప్రేమ, నాలో నిలుపు నీదు ప్రేమ. ఓ ప్రభువా జీవము నీవు, ఓ ప్రభువా జీవము నీవు. పడిన వారి ఆశ్రయమా, విడువబడిన వారి సహాయుడా. పడిన వారి ఆశ్రయమా, విడువబడిన వారి సహాయుడా. గాయపు చేతితో లేకుమా, గాయపు చేతితో లేకుమా. ఓ ప్రభువా జీవము నీవు, ఓ ప్రభువా జీవము నీవు. శత్రుని యురిలో చిక్కియున్నాను, నాదు బంధకమును తెప్పుము నీవు. శత్రుని యురిలో చిక్కియున్నాను, నాదు బంధకమును తెప్పుము నీవు. ఆనందము నిమ్ము మరలా నాకు, ఆనందము నిమ్ము మరలా నాకు. ఓ ప్రభువా జీవము నీవు, ఓ ప్రభువా జీవము నీవు. దోషిని నేను నీకు సకులకు అడుగుచుంటిని మన్నన నీవు. దోషిని నేను నీకు సకులకు అడుగుచుంటిని మన్నన నీవు. కడుగు నీదు రక్తములోన, కడుగుము నీదు రక్తములోన. ఓ ప్రభువా జీవము నీవు, ఓ ప్రభువా జీవము నీవు. ఐక్యతాయే నాయ విలాస, నాదు చేదును తొలగించుము. ఐక్యతాయే నాయ విలాస, నాదు చేదును తొలగించుము. శత్రుని శక్తిని ఓడించు
జీవము నీవు పడిన సాక్ష్యము లేపెడి ప్రభువా వడిగా నీదు జీవము నీవు పడిన సాక్ష్యము లేపెడి ప్రభువా వడిగా నీదు జీవము నీవు బూడిద చేయు నాలోని మాస్టరు బూడిద చేయు నాలోని మాస్టరు ఓ ప్రభువావు జీవము నీవు ఓ ప్రభువావు జీవము నీవు ఆత్మవు జీవా జ్వాలలు జగమున కదలింపగవ్యా పింపజేయుము ఆత్మవు జీవా జ్వాలలు జగమున కదలింపగవ్యా పింపజేయుము హృదయమును బలింపజేయుము హృదయమును బలింపజేయుము ఓ ప్రభువావు జీవము నీవు ఓ ప్రభువావు జీవము నీవు విరిగిన మనసుతోనే వేడెదను విరిగిన మనసుతోనే వేడెదను ఓ ప్రభువావు జీవము నీవు ఓ ప్రభువావు జీవము నీవు మరి ఒక పాట పాడుకుందాం. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను. 559వ పాట, సాంగ్ నంబర్ 559. ఓల్డ్ సాంగ్ బుక్ అయితే 472, 472. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాము అనే పాటను అందరం కలిసి పాడుకుందాం. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను దావీదు రాజు దీనుడై వేడా దావీదు రాజు దీనుడై వేడా అవనిలో పొందిన నష్టములని అవనిలో పొందిన నష్టములని దేవా నీవు సమకూర్చితివే దేవా నీవు సమకూర్చితివే కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను శత్రు సమూహపు కుతంత్రములతో శత్రు సమూహపు కుతంత్రములతో పూర్తిగా నేను నష్టపడితిని పూర్తిగా నేను నష్టపడితిని మిత్రుడేసులో సమకూర్చుము తండ్రి మిత్రుడేసులో
తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను ఆత్మీయ సోమరితనములో నుండి ఆత్మీయ సోమరితనములో నుండి ఆత్మ నష్టములా నియోగొంది ఆత్మ నష్టములా నియోగొంది ఆత్మదేవా నీవు సమకూర్చుమా ఆత్మదేవా నీవు సమకూర్చుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను పాపము చేసి పడి ఉన్న చోటు పాపము చేసి పడి ఉన్న చోటు రాపుగా నీవు చూపు ప్రభువా రాపుగా నీవు చూపు ప్రభువా కృప చూపుమా కృప చూపుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను చేసిన పాపము కాపు కొనక చేసిన పాపము కాపు కొనక విశ్వాసముతో ఒప్పుకొందు విశ్వాసముతో ఒప్పుకొందు సిలువ రక్తముతో శుద్ధి చేయుమా సిలువ రక్తముతో శుద్ధి చేయుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను. దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారంగా ప్రార్థనలో ప్రభు వైపు చూద్దాం. బైబిల్ పల్లె వాడుకుందాం. We'll sing the Bible chorus. చేయను శ్రేష్ఠ కార్యము ప్రార్థన పాడుకుందాం. చేయను శ్రేష్ఠ కార్యము ప్రార్థన చేయను శ్రేష్ఠ కార్యము ప్రార్థన పిలువగానే పలుకును పాడిన ధారిని లేపును ఓ చేయను శ్రేష్ఠ కార్యము ప్రార్థన చేయను శ్రేష్ఠ కార్యము ప్రార్థన చేయను శ్రేష్ఠ కార్యము ప్రార్థన కొలువగాను చేసిన సరిగా బదులు దొరకదు ఓ చేయను శ్రేష్ఠ కార్యము ప్రార్థన. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ప్రార్థన కొరకై
లేఖన భాగాలు చదువుకుందామండి. Let us read, నిర్గమకాండం 25వ అధ్యాయం 22వ వచనం. let us read from Exodus chapter 25 and verse 23. 22 Verse 22. అందరం కలిసి చదువుకుందామండి ఆ మాటని. Let us read this verse all together. అక్కడ There I will meet with thee, and I will commune with thee from above the mercy seat, from between the two cherubim which are upon the ark of the testimony, of all things which I will give thee in commandment unto the children of Israel. మరొక చదువుకుందాం. లేవియ కాండం One more verse from Leviticus 16వ అధ్యాయం chapter 16, 16-17 వచనాలు. 16 and 17. లేవియ కాండం 16వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందామండి. Leviticus chapter 16, verse 16 and 17. Let us read all together. అట్లు అతడు And he shall make an atonement for the holy place because of the uncleanness of the children of Israel, and because of the transgressions and all their sins, and so shall he do for the tabernacle of the congregation that remaineth among them in the midst of their uncleanness. There shall be no man in the tabernacle of the congregation when he goeth in to make an atonement in the holy place, until he come out and have made an atonement for himself and for his household and for all the congregation of Israel. అతడు తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ఇశ్రాయేలు సమస్త సమాజం నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి బయటికి వచ్చే వరకు ఏ మనుషుడును ప్రత్యక్షపు గుడారంలో ఉండరాదు. తర్వాత అందరికి పరిచిన వాక్యం మార్క్స్ వార్త 9వ అధ్యాయం. One more verse, Mark's Gospel chapter 9. వర్స్ 29 Verse 29. 29వ వచనం. Verse 29 altogether. 9వ అధ్యాయం 29వ చదువుకుందామండి. అందరు కలిసి చదువుకుందాం. 9:29 Mark's Gospel. అందుకు ఆయన Listen unto them, ప్రార్థన this వలన kind గాని can come forth by మరి nothing దేని but వలన by prayer and ఈ fasting. విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. కింద ఫుట్ నోట్లు ఇస్తాడు. మరి రెండని వేసి కూరుస్తా ఉన్నాడు. ఏమనంటే ఉపవాసం వలననే అని కూర్చబడి ఉన్నది. So in English it is mentioned saying that by prayer and fasting. ప్రార్థన చేసుకుందామండి దేవుని సహాయం కొరకై. Let us pray. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, నీ ఘనమైన గంభీరమైన శక్తిగల నాను బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లించి నిన్ను ఆరాధించి పూజిస్తూ ఉంటున్నాం. నీ మహిమ కొరకై మరి మా ప్రభా హెబ్రోన్లో మా ప్రభా తండ్రి ఉపవాస ప్రార్థన కొడి కొరకై సమకూర్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా మా హృదయాలను సిద్ధపరచుకోవడానికి ఇచ్చిన కృప బట్టి మీకు వందనాలు. దయగల తండ్రి, ప్రేమలు మా ప్రభా ప్రార్థన భారంతో వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు. ఎవరైతే ప్రభా ఇండ్ల దగ్గర నిర్లక్ష్యంగా లక్ష్యంగా ఉన్నారో వాళ్ళని దర్శించండి. మా ప్రభా మార్గదర్శనకు సకాలం నడిపించండి. ఓ ప్రభా ప్రార్థనా సమయం దయచేయండి. కనికరంగల తండ్రి జ్ఞాపకం చేసుకోనండి. మా ప్రభా మీ సన్నిధి మాతో కూడా ఉంచండి. చదవని లేఖనాలని నా కొరకై మా కొరకై విరిచి పంచిపెట్టవలసిందిగా కోరుచున్నాం. ప్రజలు నీవారు, సన్నిధి మీది, వాక్యం మీది. నిలబడుతున్న దాసుడు మీ దాసుడు నీ నోటికి బొరుగ మాత్రం ఉపయోగించుకోనండి. తర్జుమాలుడా అపారం కృప అనుగ్రహించి సహాయపడవలసిందిగా కోరుచున్నాం. దయగల తండ్రి, సమస్తం మీ స్వాధీనం చక్కగా నడిపించి మహిం పొందారని నమ్ముచు మమ్మల్ని తగ్గించుకుంటూ ఘనతమైన ప్రభావాన్ని ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి స్తుతించి కీర్తించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. Amen. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే చక్కటి మాట రాస్తా ఉన్నాడు. So if God has to hear our prayer, there's a very nice verse here. అదే 25వ అధ్యాయంలో 25వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుకున్నాం. Exodus chapter 25 and verse 22, we have already read this verse. నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనం గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము నీకు ఆజ్ఞాపించిన సమస్తమును నీకు తెలియజెప్పేదను. There I will meet with thee, and I will commune with thee from above the mercy seat, from between the 2 cherubim which are upon the ark of the testimony. దేవుడు మనకు ఆజ్ఞాపించేటివేవో మనం వినకుండా అవి చేయకుండా మన ప్రార్థన చేస్తే దేవుని వాక్యం రాయబడి ఉంటాం. ఏం రాయబడిందంటే ధర్మశాస్త్రం వినకుండా నువ్వు ప్రార్థన చేస్తే అది హేయం. So if you don't obey to the law which God has given us, then God will not hear our prayer, and that is what we are doing against the law.
మరి ఇక్కడ మనం గమనించినట్లయితే 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తమును మీకు ఆజ్ఞాపించి సమస్తం నీకు తెలియజెప్పేదని అంటా ఉన్నాడు. So here we read that from between the cherubim which are upon the ark of the testimony of all things which I will give thee in commandment unto the children of Israel. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడాలంటే ఈ విధంగా ఏదైనా తెలియజేయాలంటే మనం ఎలా ఉండాలి? So if God had to speak to us, if God had to reveal something to us, then how our life should be. అందుకే లేవియా కాండం 16 అధ్యాయం చదువుకున్నాం. So that is why we have read from Leviticus chapter 16. 16 అధ్యాయం 16 వచనాలు చూస్తే Chapter 16 verse 16 and verses 16 17. అట్లా అతడు ఇశ్రాయేలు సమస్త పాపములను బట్టి అనగా వారి అపవిత్రతను బట్టి వారి అతిక్రమ క్రియలను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. And he shall make an atonement for the holy place because of the uncleanness of the children of Israel and because of the transgressions in all their sins. ప్రత్యక్ష గుడారం వారి మధ్య ఉండటం వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమగుచుండును గనుక అతడు దాని ప్రాయశ్చిత్తము చేయవలెను. So shall he do for the tabernacle of the congregation that remaineth among them in the midst of their uncleanness. మొట్టమొదటిగా మనం గమనిస్తే ప్రియులారా, మనము పరిశుద్ధులంగా ఉండాలి. So first thing when we observe, beloved, we have to be holy people. మనం లోకంలో ఉన్నా గనక మనం అపవిత్రమైనకి ఆస్కారం ఉంటా ఉంది. Because we are living in this world, there is chance of uncleanness in us. కాబట్టి మనం తప్పనిసరిగా మనం దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని అంటే ఒప్పుకొని పశ్చాత్తాపడవలసి ఉంటా ఉంది. So definitely, because we are in the presence of God, we have to confess our sins and we have to repent of our sins. ఎప్పుడైతే మనం ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తూ వస్తామో అప్పుడు దేవుడు మన మొర ఆలకించేవాడుగా ఉంటాడు. So when we confess of our sins and when we repent of our sins, then definitely God will hear our prayer. దేవుడు తన ఆలోచన మనకు తెలియజేసేవాడుగా ఉంటా ఉన్నాడు. And God will reveal his thoughts with us. దాని కొరకై 10వ వచనం అంటాడు, పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోవునప్పుడు అతడు తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ఇశ్రాయేలు సమస్త సమాజం నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి బయటికి వచ్చే వరకు ఏ మనుషుడునో ప్రత్యక్ష గుడారంలో ఉండరాదు. Verse 17, and there shall be no man in the tabernacle of the congregation when he goeth in to make an atonement in the holy place, until he come out and have made an atonement for himself and for his household and for all the congregation of Israel. ఒక వ్యక్తి ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంగీకరిస్తామో, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షణ ప్రాప్తించబడింది. రక్షణ ప్రాప్తించబడమే కాదు, మనం పరిశుద్ధపరచబడతా ఉన్నాం. పరిశుద్ధపరచబడి నీతిమంతులు తీర్చబడిన మనము లోకంలో ఉన్నాం కనుక ఎక్కడైనా అపవిత్రమైనదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ అపవిత్రతను పోగొట్టుకోవడానికి కొరకై మనం ఏం చేయాలంటే పశ్చాత్తాపడుతుండాలని చూస్తూ వచ్చాం. So when a person accepts Jesus as the personal savior, then he will become a holy person. But as we are living in this world, we have to confess of our sins because of the uncleanness in this world. So we have to confess and we have to repent of our sins. ఒప్పుకొని పశ్చాత్తాపడిన తర్వాత ఏ విషయాలు అంటున్నాయంటే 4 సంగతులు చెప్తా ఉన్నాడు ఇక్కడ. So after we confess, so there are 4 things which are mentioned here. మొట్టమొదటిగా మనం చూస్తే దేవుని వాక్యంలో గమనిస్తే నీ నిమిత్తము తన నిమిత్తము. So firstly understand is you have to do for yourself. రెండోదిగా చూస్తే మరి ఇంటి వారి నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తము. And the second thing is for his household. తర్వాత వచ్చేసి ఇశ్రాయేలు నిమిత్తము. And thirdly we see for the congregation of Israel. తర్వాత నాలుగోదిగా చూస్తే సమస్త జనుల నిమిత్తం కూడా మనము ప్రాయశ్చిత్తం చేయవలసినగా ఉంటున్నాం. And fourthly we see that we have to make an atonement for the entire congregation of for whole people. ఎప్పుడైతే ఈ 4 విషయాల్లో మనం ప్రభు సన్నిధికి వెళ్తామో ఉపవాసంతో, అప్పుడు దేవుడు తన సంకల్పాన్ని తన ఉద్దేశాన్ని తన యొక్క చిత్తాన్ని మనకు తెలియజేసేవాడుగా ఉంటా వస్తాడు. So for these 4 things when we go to our God with fasting and prayer, then God will reveal his opinion, his will to us. కాబట్టి మొట్టమొదటి మనం చూస్తే ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రార్థించడం. So firstly what we see here is that we have to confess, we have to repent and then we have to pray. 4 విషయాల్లో. So in these 4 things. చాలా మట్టుకు 4 విషయాలు ఒప్పుకోవడం, ఒకటి ఒప్పుకొని ఒకటి ఇసిపెడతా ఉంటాం మనం. So generally we don't confess all these 4 things, but we just will confess one thing and we'll be leaving the other 3. అందును బట్టే మనకు జవాబులు దొరకవు. So that is the reason why we are not receiving answers for our prayers. మన పితరులు జవాబు పొందారంటే కారణం ఏంటంటే వారు 4 విషయాల్లో చేస్తూ వచ్చారు. See, our forefathers, they have received answers to their prayers. The reason being they have confessed for all these 4 areas. ఉదాహరణకు మనం గమనిస్తే నెహెమ్యా జీవితంలో మనం గమనిస్తే యెరూషలేము కాల్చబడది, యెరూషలేము పాడైపోయింది, దేవుని ప్రజలు చెరగొనిపోబడ్డారు
అదంతా ఈయన తర్వాత తను చేసిన పని గురించి ఒక మాట చెప్తా వస్తాడు. So for example, if you see in the life of Nehemiah, because he heard that the walls of Jerusalem are broken down, the city of Jerusalem is destroyed. So here what we see from the life of Nehemiah. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనం నుండి. In the book of Nehemiah chapter 1 and verse 4. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనం కొన్ని వచనాలు చదువుకుందామండి. Nehemiah 1 and 4. ఈ మాటలు వినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తుని. And it came to pass when I heard these words that I sat down and wept and mourned certain days and fasted and prayed before the God of heaven. కాబట్టి చూస్తే మరి 6వ వచనం చూద్దామండి, చక్కగా గమనిస్తూ వస్తాం. నీ చెవి యొగ్గి నీ నేత్రం తెరిచి నీ సరైన దివారాత్రం నీ దాసులని ఇశ్రాయేలు పక్షంగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధంగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. Please observe verse 6. Let thine ear now be attentive and thine eyes open, that thou mayest hear the prayer of thy servant, which I pray before thee now, day and night, for the children of Israel thy servants, and confess the sins of the children of Israel, which we have sinned against thee. Both I and my father's house have sinned. చూసారా పిల్లలు ఎంత చక్కగా ఒప్పుకుంటా ఉన్నారో. See how Nehemiah is confessing here. ఇక్కడ ఆర్డర్లో కొంచెం తేడా ఉన్నప్పుడు కూడా మనం చెప్పుకున్న మాటల ప్రకారంగా వచ్చేస్తా ఉన్నాయి. So here the order is different, but whatever we have read in Leviticus, that is what we see here. ఇశ్రాయేలు పక్షంగా చేస్తానంటాడు, కుమారుల దోషం ఒప్పుకుంటానంటాడు. So he is confessing his sins for the children of Israel. నా తండ్రి ఇంటి వారి పాపమును. So he is confessing for his father's house sins. నీ ఎదుట బహుగా అసహ్యంగా ప్రవర్తించిన స్థితిని గురించి ఒప్పుకుంటానంటాడు. He is also confessing that we have not obeyed you and we have behaved like sinners before you. నేనును అంటాడు. So he says here, I. కాబట్టి దేవుని వాక్యంలో చూస్తే ఈ భక్తులు ఇలా ఒప్పుకున్న కారణం బట్టి వారు గొప్ప విజయాన్ని పొందగలిగారు. So what we see in the word of God is that all the men of God, the children of God, because they have confessed their sins, that is the reason why they could have victory in their lives. నిజంగా చెప్పాలంటే ఒక ముఖ్యమైన వ్యక్తి ఇతను మనకు తెలుసు. So నెహెమ్యా. We know that Nehemiah is a very prominent person. రాజు గిన్నెనిచ్చడం అంటే చాలా చిన్న సంగతి కాదు. చాలా నమ్మకమైన వాడు, చాలా ఇష్టమైన వాడుగా ఉండాలి, పరీక్షించబడిన వాడుగా ఉంటాడు. Nehemiah is a cupbearer to the king. That means he's a very faithful person. He's a very in a prominent position. అయితే రాజు అతనికి పర్మిషన్ ఇచ్చి నువ్వు పోయి రాపోవడానికి అవకాశం ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇలాంటి ప్రార్థన జీవితం. Because the king has allowed Nehemiah to go and build the walls of Jerusalem. The reason being because Nehemiah is having this kind of prayer life. మొట్టమొదటి మనం చూస్తే పశ్చాత్తాపడం ప్రార్థనలో. First thing in prayer what we see here is that we have to repent of our sins. నిన్ను గురించి, నీ కుటుంబం గురించి, ఇశ్రాయేలు గురించి, సమస్త జనముల గురించి ఒప్పుకోవడం. So we have to repent for yourself, for your family, for the entire congregation of Israel and for entire people. తన అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందిన మాట ప్రకారంగా ఆ కనికరం పొందడానికి ఇలాగ ఒప్పుకొని విడిచిపెట్టే వారంగా ఉండాలి. So if we have to obtain mercy from God, then we should not hide our sins, but we have to confess our sins and we have to leave those sins. రెండవదిగా మనం గమనిస్తే ప్రియులారా, దేవుని వాక్యం అక్కడ నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తే 6వ వచనంలో చివరి భాగం ఉంటుంది. Secondly, if we observe, please look at Nehemiah chapter 4 and verse 6. విజ్ఞాపన చేసిన రాయబడి ఉంటుంది, గమనిస్తా వస్తాం ఆ మాటని. 4వ వచనంలో chapter 1 and 4వ వచనం అండి 4. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తుని. In verse 4, chapter 1 of Nehemiah, and it came to pass when I heard these words that I sat down and wept and mourned certain days and fasted in prayer before the house God of heaven. కాబట్టి విజ్ఞాపన రెండోది మొట్టమొదటిదేమో పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. So first thing is we have to confess and we have to pray. రెండోదిగా చూస్తే విజ్ఞాపన చేయడం. Secondly, we have to intercede. మరి ఈ విషయంలో మనము చాలా మట్టుకు ఈ విజ్ఞాపన చేసే విషయంలో ఎప్పుడు మన కొరకే, మన అక్కర్ల కొరకే విన్నవించుకుంటూ ఉంటాం. కానీ మరి పరుల యొక్క అక్కర, మన తోటి వారి అక్కర, మన సంఘం యొక్క అక్కర, లేకపోతే ఇతరుల యొక్క సారథ్య సంఘం యొక్క అక్కర, మరి ఎవరితో అక్కలతో ఉన్నారో వారి కొరకు విజ్ఞాపన చేయబద్దులమైంటా ఉన్నాం. So generally we will be praying for ourselves, our family and our needs, but we have to intercede for others, for our church and for the whole congregation. కాబట్టి ఈ విజ్ఞాపన అనేది చాలా ఇంపార్టెంట్. So this intercession is very important.
ఉపవాస ప్రార్థనలో మొట్టమొదటిగా చూస్తే పశ్చాత్తాపం ఉండాలి. In fasting prayer, firstly, we see that there should be confession. రెండవదిగా చూస్తే విజ్ఞాపన ఉండాలి. And secondly, there should be intercession. కాబట్టి విజ్ఞాపనకర్తలుగా మనం ప్రార్థన చేయాలని దేవుడు కోరుతుంది. నెహెమ్యా దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో చూస్తే ఇంకొక మాట గమనించవచ్చు. We can see one more verse of Daniel chapter 9. 3వ వచనం చదువుకుందామండి. Verse 3, let us read this verse. అందరూ చదువుకుందాం. Let us read this verse. Daniel chapter 9 verse 3. And I set my face unto the Lord God to seek by prayer and supplications with fasting and sackcloth and ashes. ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకుంటుని. ఇక్కడ దేవుని వాక్యం గమనించినట్లయితే ప్రార్థన విజ్ఞాపన చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకున్నా అంటా వస్తుంది. So if we observe here, and I set my face unto the Lord God to seek by prayer and supplications. కాబట్టి విజ్ఞాపన కర్తలంగా మనం ఉండాలి. So we have to intercede for others. మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడవ తిరిగి లేచి మన కొరకై తండ్రి రొమ్మున కూర్చుకొని నిరంతరం విజ్ఞాపన చేస్తా ఉంటున్నాడు. See, our Lord Jesus Christ, he died on the cross of Calvary, was buried and rose again on the third day, and he is with his heavenly Father, he is beside his Father, and he is interceding for us day and night. కాబట్టి మనం కూడా విజ్ఞాపన కర్తలముగా విజ్ఞాపన చేసేవారం ఉండాలని కోరబడతా ఉన్నాం. So here we are requested that we also should intercede for others. తర్వాత మూడవదిగా మనం గమనిస్తే పిల్లరా, And thirdly, when we observe, ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయబద్దులం అంటా ఉంటాం. so we ought to pray according to the will of God. మొదటి యోహాను పత్రికలో చూస్తే In 1 John 5వ అధ్యాయం chapter 5 14వ వచనం, verse 14. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 1 John chapter 5 and verse 14. 14వ వచనం అందరూ చదువుకుందామండి. Let us read this verse all together. And ఆయన this is బట్టి the మనకు కలిగిన confidence ధైర్యం that we ఏదనగా, have in him, ఆయన that if we చిత్తానుసారంగా ask మనకు anything ఏమి according to his will, ఆయన మన మనవి he heareth us. ఆలకించునన్నది. కాబట్టి దేవుని వాక్యంలో గమనిస్తే పిల్లరా, మూడవదిగా మనం చేయాల్సిన పని అంటే ఆయన చిత్తానుసారంగా మనం అడగవలసిన వారిగా ఉంటా ఉన్నాం. So thirdly, what we have to do in prayer is that we have to ask according to the will of God. కాబట్టి దేవుని చిత్తానుసారం మనం అడిగితే ఆయన మనకు కాదనడు. So when we ask in the will of God, then God will not say no. మనం ఆయన చిత్తానుసారంగా అడగకుండా మన భోగే చెల్లివిత అడిగినా మనకి ఇవ్వబడదు. యాకోబు రాయబడి ఉంటుంది ఆ మాటలో. So if we don't ask according to his will, even if we pray for a long time, even if we are praying for constantly, then we will not be getting answers for our prayers. మరి ఆయన చిత్తానుసారంగా అడిగితే తప్పనిసరి ఆయన ఇచ్చేవాడు కూడా. 15వ వచనం. So in verse 15 we see that when we ask according to his will, then definitely God will answer our prayer. మనం ఏమడిగినానో ఆయన మనమే ఆలకించినని మనం ఎరిగినలా మనం ఆయన వేడుకున్నవి మనకు కలిగినవని ఎరుగుదుము. In verse 15, and we know that he hears us, whatsoever we ask, we know that we have the petitions that we desired of him. మరొక మాట మనం గమనిస్తే యేసుప్రభువు వారు సెలవిస్తూ వచ్చారు మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో. So one more verse we'll read from Matthew's Gospel chapter 6 and verse 10. 9-10 వచనాలు కలిసి ఉంటాయండి, చదువుకుందాం. Verse 9 and 10, let us read all together. కాబట్టి మీరు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. కాబట్టి ఆయన చిత్తం పరలోకంలో ఏ విధంగా నెరవేర్చబడాలో అదే విధంగా ఈ భూలోకంలో నెరవేర్చబడాలి. So just like how the will of God is being carried out in heaven, similarly the will of God should happen even on this earth. గనుక మనం ఆయన చిత్తానుసారంగా ప్రార్థించబద్దులమై ఉంటున్నాం. So that is the reason why we ought to pray according to the will of God. మన పితరులైన వారు మరి భక్సింగ్ గారు అయితేనేమి, మరి ఇంకా మరి గొప్ప గొప్ప ప్రవక్తలు రీసెంట్గా మరి చనిపోయాడు మన పాల్ యాంగ్చో బ్రదర్. మరి ప్రపంచంలోనే మంచి కొన్ని వేల మందిని మరి ఒకే స్థలంలో కూర్చోబెట్టి 20-30 వేల మందిని కూర్చోబెట్టి దాదాపు 5 సర్వీసులు అంటే అక్కడ ఇచ్చేది. అంతమందికి వర్తమానం అందించేవాడు, నడిపించేవాడు. అలాంటి వారు ఏం కనుగొన్నారంటే దేవుని చిత్తాన్ని కనుగొని చేస్తూ వచ్చారు. So our forefathers and our brother Bhakt Singh, or recently we have seen that Brother Paul Yangicho from South Korea has been called to glory. So all these men of God, they have done the will of God, they have carried the will of God in their lives. మరి వారు ఆ విధంగా దైవ చిత్తానుసారంగా ప్రార్థించిన కారణం బట్టి అంతమంది మరి మన ఇంటి వారిని మనం కంట్రోల్ చేయడం చేత కాదు. So see, when we sometimes we are not able to control our own household. భార్య పిల్లల్ని కంట్రోల్ చేయడం కష్టం. So we are not able to control our wives and children. అన్ని వేల మందిని
But this man of God, he could control so many thousands of people, లక్షల మందిని lakhs of people. ఎలాగ నడిపించగలిగారంటే కారణం ఆయన చిత్తానుసారం నడుచుకుంటూ వచ్చారు. Now, how they could control these so many thousands of people? The reason being that they could do the will of God in their lives. ఆయన చిత్తానుసారంగా అడుగుతూ వచ్చారు. So they were asking according to the will of God. ఆయన చిత్తానుసారంగా మనం అడిగినప్పుడు So when we ask according to the will of God, ఆయన మహిమ కొరకే సమస్తం మనకు అనుగ్రహించేవాడుగా ఉంటా ఉన్నాడు. so God will definitely give us for His glory. దేవుని వాక్యం మనం గమనిస్తే మూడవదిగా మనం చూస్తూ వచ్చాం, ఆయన చిత్తానుసారంగా మనం ఏదడిగినా మనకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మొదటి కొరింథీ పత్రికలో అపోస్తలుడు పౌలు రాస్తూ ఏమంటాడంటే, మొదటి కొరింథీ పత్రిక 14:15. So thirdly, we see that we have to pray according to the will of God, and we see from 1 Corinthians chapter 14 and verse 10. 15. 14:15. Chapter 1 Corinthians chapter 14 and verse 15. చదువుకుందామండి. Let us read this verse. For కాబట్టి if I pray in an unknown ఆత్మతో tongue, ప్రార్థన my spirit prayeth, చేతును, but my understanding is unfruitful. మనసుతో పాడుదును. కాబట్టి ఆత్మ ఈ దైవ చిత్తానుసారంగా ప్రార్థించాలంటే మనకేం కావాలంటే ఆత్మ సహాయం కావాలి. So if we have to pray according to the will of God, then we need the help of the Holy Spirit. మరి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మదేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నా అంటే, నేను ఈ పక్షంగా ఉచ్చరింపశక్యంగా మూలుగులతో నీకు సాయం చేస్తా అంటాడు. So when we are praying, the Spirit of God says that the Spirit of God will help us. ఎప్పుడైతే ఈ ఉపవాసంతో అలాగ మనం ప్రార్థన చేయడానికి ఏకీవించి వస్తామో, ఆ భారంతో వస్తాం, ఆత్మదేవుడు మనకు సహాయపడేవాడుగా ఉంటా వస్తాడు. So when we have this burden and when we come together for fasting and prayer, then the Spirit of God will be helping us. కాబట్టి నాలుగోది మనం గమనిస్తే యాకోబు పత్రిక 5:17 ఒక మాట రాయబడి ఉంటా ఉంది. So fourthly, when we observe, let us turn to James chapter 4 and verse 17. యాకోబు పత్రిక 5 అండి, 17. James chapter 5 and verse 17. ఏలియా మనమంటే స్వభావం గల మనుషుడే, వర్షింపుకున్నట్లు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు. Elijah was a man subject to like passions as we are, and he prayed earnestly that it might not rain, and it rained not on the earth by the space of 3 years and 6 months. 16 చూస్తే మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందుటకు ఒకరికొకరు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైన బహు బలము గలదై ఉండును. In verse 16, confess your faults one to another and pray one for another that ye may be healed. The effectual fervent prayer of a righteous man availeth much. కాబట్టి నాలుగోదిగా చూస్తే మనఃపూర్వకమైనది బహు బలమైన ప్రార్థన మనం చేయవలసి వారుగా ఉంటున్నాం. So fourthly, we have to do effectual and fervent prayer. కాబట్టి మనఃపూర్వకమైన ప్రార్థన అది ఎవరు చేయగలరంటే నీతిమంతులు మాత్రమే చేయగలరంట. Now who can do this effectual and fervent prayer? Only a righteous person can do this kind of prayer. కాబట్టి మనఃపూర్వకమైన ప్రార్థన విషయంలో దావీదు ఎన్నిసార్లు ఒకవేళ పొరపాటు పడినప్పుడు కూడా తను సరి చేసుకుంటూ చక్కగా 4 పర్యాయాలు రాయబడి ఉంటాం. నిజంగా చెప్పండి దావీదు విషయంలో. So in the life of David we see that even though he has committed so many sins, 4 times at least it is written. తను ఎంత నీతిమంతుడిగా ప్రార్థన చేస్తే దేవుడు ఎంత క్షమించాడు. So when he prayed righteously, then God has forgiven him. మరి మనం పాపంలో కొనసాగుతూ ఉండడమే కాదు కానీ పాపం విడిచిపెట్టి నీతిమంతులంగా మనం జీవించే వారంగా ఉండాలి, మన చేతులెత్తే వారంగా ఉండాలి. So we should not continue in our sin, we have to leave our sin and we have to live a righteous life. ఇప్పుడు పాపం అంటే ఏమో అనుకోవచ్చు, పెద్ద పెద్ద తప్పులు చేయడం, దొంగతనం, మోసం చేయడం కాదు, నీ స్వార్థమే పాపం. So sin is not like doing some adultery or some murder, but yourself is your own sin. ఒక్కోసారి దేవుడు మన స్వయాన్ని లేకపోతే మన స్వార్థాన్ని విరగొట్టడానికి కొన్ని పరిస్థితులు ఉపయోగిస్తూ వస్తాడు. So sometimes God will be allowing something so that our self will be broken. చాలాసార్లు మనం అలుగుతాం కూడా ఆ విషయంలో. Sometimes we also get discouraged because of this. ఎన్ని మేలు చేశాడు దేవుడు. So God has done so many things in our life. అవన్నీ జ్ఞాపకం రావు. So we will not be remembering all those things. నేను అడిగింది నాకు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వాలా? Why God has not given me the thing which I am asking for? నేను అడిగిందని ఎందుకు చేయలేదు? So why God is not doing the thing which I am asking for? ఒక సందర్భంలో ఒక ఆయన చెప్తూ వచ్చాడు, ఒక సహోదరుడు. So one brother was saying like this. ఏం చెప్తూ వచ్చాడంటే, So what he was saying like this. మరి తనేమో దేవుని సేవకి వెళ్ళాడట. So he went for God's service. చేసి రిటర్న్ వస్తా ఉన్నాడు. So he completed his ministry and he was coming back. టికెట్ పొరపాటున నిన్న డేట్ పడది. So the ticket was for yesterday's date. మరి తనేమో తను ప్రయాణం చేసి ఆ భోగిలో ఇంకొక ఆయన ఆల్రెడీ ఎక్కినాడు, డేట్ మారిపోయింది. Because the date is not the correct date on the ticket, so the berth where he has to sit, other person is already sitting there. మరి ఈ లోపల వాళ్ళిద్దరూ వాదోపాదాలు చేసుకుంటా ఉంటే, So they were arguing in the bogie.
టికెట్ కలెక్టర్ వచ్చారు. So the ticket collector came. ఈయన టికెట్ చూస్తేనే డేట్ నిన్నటిదండి, ఈ రోజు కాదు ప్రయాణం చేస్తుంది, నిన్న చేయాల్సింది మీరు పొరపాటు చేశారని. When the ticket collector saw the ticket, he said that this ticket is for yesterday, you have done a mistake. అప్పుడు ఆయన అనుకున్నాడంట, Then that brother was thinking like this. దేవుడా నీ కొరకు ఎంత సేవ చేస్తే, God, I have done lot of ministry for you. మరి ఎంతో 3 దినాలు స్పెషల్ మీటింగ్ పెట్టి వస్తే, And for 3 days I was in the special meetings. మరి ఇట్లా జరగడం ఏంటి? So why this thing has happened for me? లాస్ట్కి మళ్ళీ టికెట్ కలెక్టర్ అన్నాడంట, 500 రూపాయలు ఇస్తే మీకు ప్రయాణ ఖర్చు మొత్తం సరిపోద్దండి, ఇస్తారా 500 రూపాయలు అన్నాడంట. So and finally the ticket collector said, if you pay 500 rupees, then it would be enough for your journey. తన బ్యాగ్ అంతా కలెక్ట్ చేసుకుంటే 500 రూపాయలు లేదు. When he was checking his bag, he could not find 500 rupees. కాబట్టి గిఫ్ట్ కూడా ఇవ్వలేదంట. So they have not given a gift also. ఇంకెక్కడుంటుందండి స్థలం, ఇంకా అవకాశం లేక వాష్రూమ్లోకి పోయి ట్రైన్లో అక్కడ ప్రార్థన చేసుకుని ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తుంది, ఇంత సేవ చేస్తే నాకు ఇదా అవమానం జరిగేది, ఇంత అవమానమా, ఇంత పెద్ద బోధకునికి ఇంత అవమానం జరిగేది. So he went to the washroom in the train and he was crying and weeping and he was praying that I have done so much of ministry, but why this thing has happened for me? నేను చావాలి ఇంకా. And then he was saying, I have to die now. నేను చీకట్లో పడిపోవడమే ఇంకా అంతే. Then I have to fall into this darkness and I have to die. అనుకొని బయటకు వచ్చాడు. And he thought like that and he came out of the washroom. వేరే స్టేషన్ వచ్చింది. And the next station came. ఇంకా దిగిపోవాలా. And he has to get down. గేట్లో నుంచి ఒకడు వస్తున్నాడు, ఆ ద్వారంలో నుంచి ఒక సహోదరుడు తీసి వస్తా ఉన్నాడు. And one more ticket collector was coming from entering the bogie. బ్రదర్ ప్రైజ్ ద లార్డ్. He said, brother, praise the Lord. ఎంత మంచి దేవుడు కదా. So how our God is the one. అంటారు మరి, మీరెవరు నాకు తెలియదు, అతనికి తెలియదు అంట, ఈ బ్రదర్కి మాత్రం తెలియదట. అతను this brother does not know that ticket collector. తెలియకపోయినా అతను మాత్రం అతను తెలుసుకున్నాడు. But that ticket collector knows this brother. మీ గురించి మేము విన్నాను, మీ వర్తమానం విన్నాను, మీ మాటలు మేము తెలుసుకున్నాము. So I have heard your message, I know about you. మరి బ్రదర్ చాలా సంతోషం. అంటే ఈ లోపల ఈయన తన ఈ పరిస్థితి నేను దిగిపోతున్నానండి, ఇది సంగతి, మరి నిన్న రేట్ పడ్డది, మరి ఇది లేదంటే మీరేం ఫీల్ కావద్దు బ్రదర్, నా భోగిలో సీట్ ఉంది మీ కొరకై, నేను రాసుకుంటానంతా, నేను చెల్లిస్తాను, పోయి మీరు భర్తలో పడుకోపోండి అని చెప్పి చెప్తే, ఇంకా అడిగి పోయిన తర్వాత తను పశ్చాత్తాపడుతూ ప్రభు నన్ను క్షమించు అంటే ఎంతగా దేవుడు కనికరిస్తూ వచ్చాడో ఒక్కసారి తలంచుకుంటున్న తలంపు ఏంటంటే, ఆయన చిత్తానుసారంగా మనం అడిగినా ఆయన కాదన్నాడు. నీతిమంతుని విజ్ఞాపన మాత్రం ఏం కాదు, మనపూర్వకమైన బహు బలంగా ఉంటుంది, ఏనాటి కూడా మనం వదిలిపెట్టాడు. Then that ticket collector, he gave his own seat in another bogie. So then this brother, he was confessing, he repented and he was praying to God. So what we understand here is that, so the prayer of an effectual and righteous man, God will definitely hear that prayer. కాబట్టి పిల్లల మనపూర్వకమైన ప్రార్థన చాలా బలమైంది. So when we pray effectually and when we have this fervent prayer, that's a very strong prayer. నేను ఒక కడప దగ్గర సేవ చేస్తున్నాను, కాజీపేట అనే స్థలంలో. So once I was doing ministry in Kajipet in Kadapa. ఒక మీటింగ్ పిలిచారు. So they called me for one meeting. నేను వెళ్ళాను. So I went to that meeting. మరి ఆ మీటింగ్ ముగించుకున్నాను. So I completed that meeting. రిటర్న్ వస్తా ఉన్నాను. So I was coming back. నేను అనుకున్నా మనసులో. So I was thinking in my mind. బర్త్డే మీటింగ్ కదా, ఏదైనా గిఫ్ట్ కూడా పెడతారు కదా అనుకున్నా. So I was thinking that is a birthday meeting. I thought they will give some gift. ఒక ఛార్జీకే డబ్బులు ఉన్నాయి అప్పట్లో అంతే. So in those days I was having a very little money only for one way. మరి రిటర్న్ మ్యాన్ రావాలంటే ఇంకేదో గిఫ్ట్ మీద ఆధారపడాలి. So if I have to come back to home, then I have to depend on the gift. ఏ మాత్రం వాళ్ళు గిఫ్ట్ ఇవ్వాల. So they have not given me any gift. ఆ బ్రదర్ మాత్రం బండి ఎక్కించి బస్ స్టాండ్ వరకు దింపి బస్ ఎక్కించాడు. So that brother, he took me to the bus stop and he helped me into boarding the bus. మరి బస్సులో ఎట్లా అవసరం తీర్చబడుతుంది. But how this thing will be fulfilled in the bus? పర్స్ చూసుకుంటే డబ్బులు లేవు. When I opened my purse, then there is no money there. ఈ లోపల సహోదరుడు ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటున్నాడు. And meanwhile one brother was coming and he was saying, praise the Lord brother. నాకు తెలియదు కానీ అతను నేను పర్సులో చూసుకున్నాను, నాకు తెలియదు అతని గురించి. So I don't know that brother. నేను పర్సులో కలిపెడతా చూసేయడం తెలియదు కానీ. So I don't know whether he was observing me when I was opening the purse. బ్రదర్ నేను తీసుకుంటాను టికెట్ మీ కొరకు ఏమనుకోవద్దు అంటున్నాడు. So that brother was telling me, brother, I will take ticket for you. ఒక బిల్డప్ ఇస్తాం కదా మనం కూడా. పర్వాలేదు బ్రదర్ అన్నట్టుగా అంటాం కదా మామూలుగా సామెత ప్రకారం. Generally what we'll say, if somebody wants to help us, we'll say that's okay. అట్లా అనలేకపోయా. So I could not say like that. ఎందుకంటే జోబిలో పర్సులో పైసలు లేవు కదా. Because I was not having money in my pocket. ఇలా ఎన్నో
మనం దేవుని పైన ఆధారపడితే కొన్ని పర్యాలు ఎలా దేవుడు సహకరిస్తాడు, అది సహకరిస్తే వస్తాడు. So when we depend on God, then definitely God will be helping us. కాబట్టి నీతిమంతుల ప్రార్థన మనఃపూర్వకమైనది, బహు బలంగా ఉంటుంది. కాబట్టి మన ప్రార్థన ఎలా ఉంటుంది? మనఃపూర్వకమైనది, బహు బలమైనదిగా ఉన్నట్లుగా ఉండాలి మన ప్రార్థన. So that is the reason why our prayer should be effectual prayer and fervent prayer like a righteous man. అందుకే మనం చూస్తాము, ఏలియా గురించి కూడా చదువుకుంటా వచ్చాం. So we have also read about Elijah. ఏలియా చూస్తే ఏలియా మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో In 1 Kings chapter 18, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 1 Kings chapter 18, 43-44 వచ్చినాలు. 33, 34. 43-44. Sorry, 43, 44. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 1 Kings chapter 18, 43-44 వచ్చాను. verse 43, verse 44. Let us read this all together. And said to his servant, Go up now, look toward the sea. And he went up and looked and said, There is nothing. And he said, Go again 7 times. And it came to pass the 7th time that he said, Behold, there arose the little cloud out of the sea, like a man's hand. And he said, Go up, say unto Ahab, Prepare thy chariot, and get thee down, that the rain stop thee not. నీవు ఆహాబు దగ్గరకు పోయి, నీవు వెళ్లకుండా వర్షం నిన్ను ఆపకున్నట్లు నీ రథమును సిద్ధపరచుకుని పొమ్మని చెప్పమని వానిని పంపెను. కాబట్టి పిల్లలు దేవుని వాక్యలో చూస్తే ఇక్కడ మరి వర్షం 3.5 సంవత్సరం లేదుగా. కాబట్టి so here there was no rain for 3.5 years. తర్వాత ఇతను ప్రార్థన చేశాడు, బలర్పించి అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత మరి వర్షం కొరకై మరి పనివాడిని పంపించాడు. So after that he has offered the offerings and he was praying. Then he has sent his servant. చూస్తే మేఘాలేం కనపరాల. So then when he was observing, there was no cloud. 7 పర్యాయాలు పోయాడంటండి, చూడమన్నాడండి. So he asked him to look 7 times. 7వ పర్యాయం పోయేటప్పటికి అరచేతంతా మేఘం మాత్రమే కనబడతా ఉంది. So when he was looking at the 7th time, then he could see a little cloud. ఈ అరచేతంతా మేఘం ఎంత పెద్ద వర్షాన్ని కురిపిస్తుందంటే, so this little cloud that could bring a very big rain. రథం మీద పోతున్న రాజు సైతము తన పనివారు సైతం కూడా తడిసిపోయేంత ప్రచండ వర్షం కురిసింది. So it was a very heavy rain. The king was traveling in the chariot, and even they got drowned in that rain. కాబట్టి మనఃపూర్వకమైన ప్రార్థన చిన్నదైనా సరే దేవుడిని గొప్ప కార్యాలు చేస్తూ వస్తాడు, గొప్ప గొప్ప సంగతుల్ని కలిగజేసేవాడు, గొప్ప గొప్ప విజయాలు కలిగజేసేవాడుగా ఉంటా వస్తాడు. So when we pray with the whole heart, then definitely even if there is a small prayer, then God will be giving great victory in our life. కాబట్టి చివరిగా చూస్తే పిల్ల 5వదిగా మనం గమనిస్తే మత్తయి సువార్త 18వ అధ్యాయం. So finally, fifthly, when we see Matthew's Gospel chapter 18, 19-20 వచనాలు మనం గమనిస్తే verse 19 and verse 20. అందరం చదువుకుందామండి. Let us read this verse all together. మత్తయి సువార్త 18వ అధ్యాయం, Matthew's Gospel chapter 18, 19-20 వచనాలు చదువుకుందాం. 19-20 verses. మరియు మీలో Again I say unto you, that if two of you shall agree on earth as touching anything that shall ask, అది shall be పరలోకమున done for them తండ్రి of వలన my వారికి Father which is దొరుకునని in heaven. మీతో చెప్పుచున్నాను. From where 2 or 3 are gathered together in my name, ఏలైనగా there am I ఇద్దరు in the ముగ్గురు నా midst of నామమున them. ఎక్కడ కూడిందిరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. కాబట్టి చివరిదిగా చూస్తే మన ఉపవాస ప్రార్థనలో మనం చేయక మునుపు చివరిదిగా 5వది మనం గమనిస్తే ఎక్కడైతే నా నామంపేట 2-3 కూడి ఉంటారో, కూడడం కాదు ఏకీవించి, కూడమంటే లోకస్తులు కొడతా ఉన్నారు అంతా కూడా, అది కాదు, ఏకీవించాలి మనం. So fifthly, when we look at Matthew's Gospel chapter 18, so from where 2 or 3 gathered in my name, and the condition is that 2 or 3 they have to agree. భూమి మీద మీరు ఏకీవించిన ఎడల అది పరలోకమందు నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్తున్నాను. That if you 2 of you shall agree on earth as touching anything that they shall ask, it shall be done for them of my Father which is in heaven. దావిడ్ భక్త్ సింగ్ గారు కూడా మరి ఒక సందర్భంలో మరి కరెంట్ బిల్లు కట్టడానికి మరి కొంత పైసలు వస్తే మరి జోహోషా మరి చెన్నైలో మరి ఆ బిల్డింగ్కి ఆ కరెంట్ బిల్ కట్టాలి. ఆ కరెంట్ బిల్ కట్టడానికి ఒక సహోదరుడికి ఇచ్చాడు. సహోదరుడికి ఇస్తే ఆ సహోదరుడు ఏం చేశాడు తెలియదు కానీ మరి అక్కడ మర్చిపోయినాడు, టేబుల్ పైన ఎక్కడ మర్చిపోయి తెలియదు. ఈ లోపల ఎలకలు తీసుకుపోయి బొరిలో పెట్టి తన కలుగులో అవి పెట్టుకోమంటే అది నీళ్లు పోయే ఇదంట. తర్వాత ఈ లోపల అందరూ కలవర పడతా ఉన్నారు, కరెంట్ బిల్ అని చెప్పి అడుగుతా, వాళ్ళ బ్రదర్స్ అంతా కలవర పడతా ఉన్నారు. ఈ సమయంలో భక్త్ సింగ్ గారు చెప్పారట, మీరు కలవర పడవద్దు, So when brother Bhakt Singh ఏకీవించి ప్రార్థన చేద్దాం. So when brother Bhakt Singh was in Chennai, Jehoshama, then at that time he asked one brother to pay the current bill, but that brother forgot and they forgot the bill and they also missed that amount. Then everybody was troubled. Then brother Bhakt Singh said that you don't be troubled.
కాబట్టి కలవరపడవద్దు. So we should not be troubled. ఈనాడు చాలా మంది మనం ఏం చేస్తున్నాం అంటే ప్రార్థనకు వస్తాం, కలవరంతోనే ఉంటాం. So these days so many people we come to prayer but we are in trouble. కలవరాన్ని పక్కన పెట్టి ఏకీవించి ప్రార్థించు. So leave your trouble aside and then come together, agree and then you pray. ఎంత సమస్య అయినా పరిష్కారం అవుతుంది. So the problem, whatever may be the problem, you will get the answer. ప్రభువే చెప్పాడు కదా, మీరు సందేహించక విశ్వాసంతో ఈ కొండను చూసి సముద్రంలో పడిపోమంటే పడిపోతుందని చెప్పాడుగా. So God only said that without having faith, if you say that this mountain should be thrown into the sea, then that will be done. ఆవగంజింత విశ్వాసం చాలు, చిన్న విశ్వాసం. So you should have faith like a mustard seed. అయితే పరిపూర్ణతో కూడిందిగా ఉండాలి విశ్వాసం, కలవరంతో ఉండకూడదు. And that faith, little faith, we should have a perfect faith. మనం ఏకీవించినప్పటికీ ఈ చిన్న కొంచెం విశ్వాసంతో మనం అందరం ఏకీవిస్తే తప్పనిసరిగా మన అక్కర తీర్చబడుతుంది. So when we agree all together and when we pray with little faith, then definitely God will answer our prayer. అందుకే మార్కు సువార్త 9వ అధ్యాయం మనం చదువుకున్నాం. That is why we have read from Mark's Gospel chapter 9. ప్రభువు యేసుక్రీస్తు శిష్యులతో చెప్తూ వచ్చాడు, Lord Jesus Christ was talking to the disciples. మేమెందుకు ఆ దెయ్యాన్ని ఎల్లగొట్టలేకపోయాము, Why we could not drive away that demon? అని వాళ్ళు అడిగితే, So when the disciples were asking Lord Jesus 29వ వచనంలో Christ, యేసు ప్రభువు అంటాడు, in verse 29 Lord Jesus Christ is telling మార్కు here, సువార్త 9వ అధ్యాయం 29, అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలన ఈ విధమైన వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. in verse 29, and he said unto them, this kind can come forth by nothing but by prayer and fasting. ఉపవాస ప్రార్థన ద్వారానే మరి మనం ఏకీవించి చేస్తే అది సమస్య పరిష్కారం అయిపోతుంది. కింద ఇంకో చోట అంటాడు ఏమంటే, ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలు గుడితెలని కలిగజేస్తూ ఉంది. కాబట్టి ఆ గుడితనాన్ని పోగొట్టాలంటే, ఆ రోగం పోగొట్టాలంటే, ఆ సమస్య పోగొట్టాలంటే, ఆ కష్టం తీసివేయాలంటే, ఆ నష్టం పూడ్చబడాలంటే తప్పనిసరిగా ఏకీవించి ఉపవాసంతో ప్రార్థన చేస్తే జవాబు పొందుతాము. So if you have to come out of that trouble, if you have to get out of the trouble, then definitely we all have to agree together, and when we come together with fasting, then definitely God will answer our prayer. కాబట్టి ఉపవాసంతో వచ్చిన ప్రియులారా, మనమందరం కలిసి మరి దేవుడు మనకు ప్రత్యుత్తరమైనట్లుగాను, లేకపోతే దేవుడు మనం దర్శించి దేవుడు ఏదైనా చెప్తే ఎన్నాటిగాను మనం ఏకీవించి వచ్చాము, వచ్చి తీసుకురాబడిన మనము కొద్దిమంది అయినా పర్వాలేదు, ఉన్న మనం ఏం చేయాలంటే 5 విషయాల్లో మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. So we have come together for fasting prayer today, even though we are very little in number, but when we agree together and when we pray, definitely God will answer our prayer. So there are 5 things here. ఆయన వద్దనే జవాబు పొందాలంటే, so if we have to get answer from God, మొట్టమొదటి పశ్చాత్తాపడి ఒప్పుకునే వారంగా ఉండాలి. so first thing is we have to confess and we have to repent of our sins. రెండవదిగా విజ్ఞాపన చేసే వారంగా ఉండాలి. Secondly, we have to do intercession. మూడవదిగా ఆయన చిత్తానుసారంగా ప్రార్థించే వారంగా ఉండాలి. Thirdly, we have to pray according to the will of God. నాలుగవదిగా చూస్తే మనఃపూర్వకంగా మనం చేసే వారంగా ఉండాలి. Fourthly, we have to do effectual and fervent prayer. We have to do wholeheartedly. ఐదవదిగా ఏకీవించి మనం ప్రార్థించేవారిని జ్ఞాపకం చేస్తున్నాడు. And fifthly, we have to agree and we have to come together and we have to pray. ఈ విధంగా మనం ఏకీవించి ప్రార్థించడం వల్ల so when we come together, when we fast and then we pray, మనము సమస్తాన్ని సాధించవచ్చు. then definitely we can gain victory over things. మరి ఏదైనా విజయం పొందవచ్చు. We can gain victory over anything. దేవుడు ఆ విజయాన్ని మనకు ఇచ్చినట్లుగా దేవుడు మనకు సహాయపడును గాక. ఈ విధంగా మనం ప్రార్థించడం కృప చూపును గాక. So may God help us to pray according to these 5 things. ప్రభు మనకు కృప చూపి సహాయపడును గాక. May God show his grace upon us. May God help us. ప్రస్తుత పరిస్థితులన్నీ మనం ఎరిగినటువంటి వారం. దయచేసి ప్రార్థన మనవుల యొక్క లిస్ట్ మీ దగ్గర ఉంది బాబు, ఉన్నాయా? ప్రార్థన మనవుల లిస్ట్ ఉంది. దీని ప్రకారంగా అన్ని కాకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాల కొరకు ప్రార్థన చేస్తూ మనపూర్వకమైనటువంటి ప్రార్థన విజ్ఞాపన దేవుడు అంగీకరించేవాడుగా ఉంటాడు కనుక ప్రతి పరిస్థితి నుండి మనల్ని విమోచించి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిద్ధంగా ఉన్నాడు కనుక మన యొక్క ప్రార్థన అంగీకారంగా ఉండలాగున ఒక సహోదరుడు ఒక సహోదరి ప్రార్థన ప్రారంభిస్తాం. మోకరించి ప్రార్థనలో ప్రభు వైపు చూస్తూ వాక్యానుసారంగా ప్రార్థించండి.